హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. చాలామంది అడుగుతుంటారు కదా, ఒకటి రీజనబుల్ కాస్ట్లో బడ్జెట్ 5G మొబైల్ అన్బాక్స్ చేయండి అని చెప్పేసి. అయితే నిన్న నాకు టెక్నో నుంచి ఇది రివ్యూకి వచ్చింది. ఇక్కడ బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, రీజనబుల్ కాస్ట్ 14,999కే. ఇది పోవా 5 Pro 5G మొబైలే ఇది కూడా. ఇంకా మంచి 50 మెగాపిక్సెల్ రియర్ ఏఐ కెమెరా ఉంది, ఇంకా 5000 mAh బ్యాటరీ ఉంది, మంచి ప్రాసెసర్ ఉంది. అవన్నీ డీటెయిల్స్ నేను అన్బాక్సింగ్ చేసి చూపించేస్తాను. ఇంకా దీంట్లో RGB లైటింగ్ కూడా ఉంది. ఇక్కడ బాక్స్ పైన చూస్తున్నారు కదా, అట్లాంటి లైటింగ్ మొబైల్లో కూడా ఉంది. ఇంకా లుక్స్ సేమ్ మన నథింగ్ ఫోన్ లాగా ఉన్నాయి. 15,000 లోపు ఇన్ని ఫీచర్స్ కాబట్టి వీడియో మస్త్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే తర్వాత మీరు వీడియో చూస్తూ మర్చిపోతారు. అయితే మనం ఇప్పుడు ఇమీడియట్గా ఈ సూపర్ ఇంట్రెస్టింగ్ బడ్జెట్ 5G మొబైల్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే టెక్నో కొత్తగా లాంచ్ చేసిన సూపర్ బడ్జెట్ పోవా 5 Pro 5G మొబైల్. ఇది ఈ సెగ్మెంట్లో బెస్ట్ ప్రీమియం డిజైన్ ఉండేసి సైబర్ ఇన్స్పైర్డ్ 3D టెక్స్చర్డ్ ప్యాటర్న్ తోటి నథింగ్ ఫోన్ లాంటి లుక్స్ ఉన్న ఫోన్ ఇది. 14,999కి అవైలబుల్ ఉంది. RGB లైటింగ్ కూడా బాక్స్ పైన చూడొచ్చు. ఇది సైడ్ స్విచ్ ఆన్ చేస్తే అది వచ్చింది లైటింగ్. సేమ్ లైటింగ్ మీకు ఫోన్ పైన కూడా ఉంది. తర్వాత మీకు అది కూడా ఆన్ చేసి చూపిస్తాను. ఇట్లాంటి వైట్ బాక్స్ ప్యాకేజింగ్లో పైన టెక్నో బ్రాండింగ్ చూడొచ్చు. మోడల్ పోవా 5 Pro 5G పోవా కప్ అని రాసేసి, ఇది మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ తోటి వస్తుంది. హైరెజ్ ఆడియో వైర్లెస్ సపోర్ట్ ఉంది. ఇది నాకు రివ్యూకి వచ్చిన వేరియంట్ 128 8GB వేరియంట్. ఇందులో 256GB కూడా అవైలబుల్ ఉంది. 68 వాట్ అల్ట్రా చార్జ్, ఇంకా 120 Hz మీకు IPS LCD డిస్ప్లే, ఇంకా 50 మెగాపిక్సెల్ AI కెమెరా, డ్యువల్ రియర్ కెమెరా, ఇంకా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, ఇంకా మీకు మంచి ప్రాసెసర్ తోటి అన్నీ మీకు కంప్లీట్ నేను ఆన్ చేసి దాని లుక్స్ ఎట్లా ఉన్నాయి, దాని ఫీచర్స్ ఏమున్నాయి, ఇంకా కెమెరా అంటే కొన్ని శాంపిల్స్ అవన్నీ తీసి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా ఇప్పుడే లైక్ చేసేయండి వీడియోకి. సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మీకు కొన్ని డాక్యుమెంట్స్, ఇంకా ఈ యొక్క సిమ్ ఎజెక్షన్ టూల్ వచ్చింది. ఇది ఈ సెగ్మెంట్లో 68 వాట్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న మొబైల్ ఇదే అని చెప్పొచ్చు. ఇంకా టైప్ సి కేబుల్ వచ్చింది. ఇది మీకు 15 నిమిషాల్లో 50% బ్యాటరీ ఛార్జ్ చేస్తుంది. ఒకటి ట్రాన్స్పరెంట్ సాఫ్ట్ సిలికాన్ కేస్ కూడా వచ్చింది. ఇది మన మొబైల్ టెక్నో పోవా 5 Pro 5G మొబైల్. దానిపైన కవర్ పైన అంతా సేమ్ అదే మ్యాటర్ రాసింది. చూడ్డానికి చేతిలో పట్టుకుంటే సూపర్ ప్రీమియం ఫీల్ ఉంది. అండర్ 15,000 ఉన్న కాస్ట్. ఇది వెయిట్ వచ్చేసి 220 grams ఉంది. డిస్ప్లే చూస్తున్నారు కదా, 6.78 ఇంచెస్ది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ఇక్కడ ఇయర్ పీస్ గ్రిల్, ఇంకా దాని పంచ్ హోల్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇంకా ఆల్రెడీ దానిపైన స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా పెట్టొచ్చింది. బెజల్స్ అంటే నేను ఆన్ చేసి చూపిస్తాను. సైడ్ బాడీ మొత్తం ప్లాస్టిక్దే ఫ్లాట్ డిజైన్ ఉండేసి సిమ్ ట్రే కూడా మీకు తీసి చూపిస్తాను. ఇందులో 2 5G సిమ్స్, ఇంకొక మైక్రో SD కార్డ్ వేసుకొని మేము మెమరీ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా పైన స్టీరియో స్పీకర్స్ కదా, ఇక్కడ ఒక స్పీకర్ ఉంది. ఇంకా ఇట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్ బటన్, సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ చూడొచ్చు. ఇందులో DTS పవర్డ్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఇక్కడ రెండో స్పీకర్ చూడొచ్చు. టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్, ఇంకా 3.5mm ఆడియో జాక్. ఓవరాల్ కలర్ మస్తుంది. ఇది డార్క్ ఇల్యూజన్ కలర్. ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉంది, సిల్వర్ ఫ్యాంటసీ అని చెప్పేసి. బ్యాక్ మాత్రం సేమ్ నథింగ్ ఫోన్ లాగా లుక్స్ ఉన్నాయి. పోవా అని రాసేస్తుంది కింద. మీకు ఇక్కడ డ్యువల్ కెమెరా సెటప్ చూడొచ్చు, రియర్ కెమెరాది, ఇంకా 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ దాని డిజైనింగ్ అది వెనకాల మీకు దాంట్లో ఆర్క్ ఇంటర్ఫేస్ అని RGB లైటింగ్ ఉంది. తర్వాత ఆన్ చేసి చూపిస్తాను. నేను ఇప్పుడు ఆన్ చేసి ఫింగర్ ప్రింట్ వేసి సెటప్ చేసి కొన్ని కెమెరా శాంపుల్స్ తీసేసి కొద్దిసేపు యూస్ చేసి దాని ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో నెక్స్ట్ వీడియో క్లిప్లో కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ టెక్నో పోవా 5 Pro 5G నేను ఫింగర్ ప్రింట్ వేసి కొద్దిసేపు యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. 14,999కి నాకు మస్తు ప్రీమియం అనిపించింది మొబైల్. 220 grams వెయిట్ ఉండేసి, 9mm థిక్నెస్ ఉంది, గ్లాస్ బ్యాక్ ఉండేసి నథింగ్ ఫోన్ లాంటి లుక్స్ ఉన్నాయి. ఇక్కడ దాని డ్యువల్ రియర్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇంకోటి AI లెన్స్ది సెటప్ చూడొచ్చు. ఇక్కడ దాని డిజైనింగ్ అది టెక్నో పోవా అని రాసేసి, ఫింగర్ ప్రింట్స్ అయితే పడతాయి. అది గ్లాస్ అని ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ సేమ్ గ్లాస్ లాంటి ఫీలే ఉంది. ఇంకా ఫ్రంట్ డిస్ప్లే చూడొచ్చు, 6.78 ఇంచెస్ది 1080p ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ కూడా ఫాస్ట్, ఇంకా అక్యురేట్ ఉంది. ప్రాసెసర్ కూడా బాగానే ఉంది. MTK డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ అది. ఇంకా ఇయర్ పీస్ గ్రిల్, దాని డాట్ డిస్ప్లే, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. బెజల్స్ కూడా తిన్గానే ఉన్నాయి, చిన్న ఏరియాలో కొంచెం పెద్దగా ఉంది. UIలో కూడా ఎక్కడ నాకు ల్యాగ్ ఏమనిపించలేదు, స్మూత్ ఉంది. 120 Hz డిస్ప్లే కదా, IPS LCD ప్యానెల్ కాబట్టి కలర్ అక్యురసీ చాలా బాగుంది. వైట్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్ ఉంది. ఫుల్ HD ప్లస్ కదా, రెజల్యూషన్ కూడా
షార్ప్, ఇంకా టెక్స్ట్ అది కూడా షార్ప్ ఉంది. యూఐలో అసలు ఎక్కడ ఏం ల్యాగ్ అనిపియలేదు నాకు. 240 హెర్ట్జ్ మీకు టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది కాబట్టి మీకు అంటే గేమింగ్‌కి దానికి కూడా క్యాజువల్ గేమింగ్‌కి యూజ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు బ్రైట్‌నెస్ నేను ఆల్మోస్ట్ 60% పెట్టాను. 580 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది. ఇంకా ఇందులో పాండా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఓవరాల్ నాకు 14,999కి మస్త్ అనిపించింది. యాప్ ఓపెనింగ్స్, క్లోజింగ్స్ కూడా బాగున్నాయి. ఎక్కడ ల్యాగ్, స్టటర్ ఏమీ లేదు. స్మూత్ ఉంది పర్ఫార్మెన్స్ అది కూడా. ఇంకా మీకు అబౌట్ ఫోన్‌లో ఒకసారి డీటెయిల్స్ చూపించేస్తాను. iOS వర్షన్ 13 తోటి వస్తుంది. ఇంకా ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ వర్షన్ 13 తోటి వస్తుంది. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు డైమెన్సిటీ 6080 ప్రాసెసర్, అది 6 నానోమీటర్ బేస్డ్ ప్రాసెసర్, ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇంకా మీకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 50 మెగాపిక్సెల్ డ్యువల్ రియర్ ఏఐ కెమెరా, ఇంకా 8GB + 8GB వర్చువల్ మెమరీ కూడా మీకు 8GB వరకు పెట్టుకోవచ్చు. అంటే ఓవరాల్ 16GB ర్యామ్ అవుతుంది. స్టోరేజ్ అంటే ఇది 128GB వేరియంట్, మీకు 256 కూడా అవైలబుల్ ఉంది. 1080x2400 రెజల్యూషన్, ఇంకా 5000 mAh బ్యాటరీ. స్టోరేజ్లో 20% ఆల్రెడీ యూజ్ అయింది కానీ ఏం ప్రాబ్లం లేదు. మీరు మైక్రో ఎస్డీ కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాటరీ అంటే టిపికల్ నార్మల్ యూజర్కి 1 డే వచ్చేస్తుంది. మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది కదా. డిస్ప్లే సెట్టింగ్స్ కూడా ఒకసారి చూసేసుకోండి. ఇందులో అడాప్టివ్ బ్రైట్నెస్, మీకు ambient లైట్ సెన్సర్, అన్నీ యాక్సెలరోమీటర్, జైరో సెన్సర్ అన్నీ ఉన్నాయి మీకు. ఇంకా NFC కూడా ఉంది. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు రిఫ్రెష్ రేట్ 120లో పెట్టుంది. 90/60 మీరు ఆటో స్విచ్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే, కానీ డిఫాల్ట్ 90 పెట్టుంది. అది బాగానే ఉంది, స్మూత్ ఉంది. అది పెట్టినా ఎక్కడ నాకు ల్యాగ్ అది ఏమనిపించలేదు. మీకు గేమ్ ప్లే కూడా జస్ట్ ఒకసారి లాస్ట్ వీడియో ఎండ్లో పెట్టి చూపిస్తాను ఎట్లా పర్ఫార్మెన్స్ ఉందో. కెమెరా కూడా బాగానే ఉంది. అంటే 50 మెగాపిక్సెల్ మీకు ఏఐ డ్యువల్ కెమెరా ఉంది కదా, దాని పర్ఫార్మెన్స్ అది నాకు ఓకేనే అనిపించింది. ఇందులో ఇంకోటి ఇది దీని 50 మెగాపిక్సెల్ది f1.8 లెన్స్ ఉండేసి ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ ఉంది. వీడియో 2K వరకు తీస్తుంది. ఫ్రంట్, రియర్ రెండు కూడా మీకు 2K 30 FPSలో తీస్తుంది. సెట్టింగ్స్లో పెద్దగా ఏం లేదు, సింపుల్ సెట్టింగ్స్ ఉన్నాయి. మీకు వీడియోలో క్వాలిటీ అంటే నేను కొన్ని క్లిప్స్ తీసి లాస్ట్ వీడియో ఎండ్లో పెడతాను. అక్కడ ఫొటోస్, వీడియో శాంపిల్స్ అవన్నీ చూసుకోండి. పోర్ట్రేట్, సూపర్ నైట్, బ్యూటీ మోడ్. ఇది 2x అంటే మీకు డిజిటల్ జూమ్, అది బ్యూటీ, ఏఐ క్యామ్. ఇక్కడ కెమెరాలో కూడా నాకు పెద్దగా ల్యాగ్ ఏమనిపించలేదు. ఇట్లా కింద నుంచి స్వైప్ చేస్తే మీకు షార్ట్ కట్స్, ఫిలిం, వీడియో, ఏఐ క్యామ్, బ్యూటీ, పోర్ట్రేట్, సూపర్ నైట్, స్కై షాప్, ప్రో, పానోరామా, డాక్యుమెంట్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్యువల్ వీడియో రికార్డింగ్ కూడా ఉంది. AR షాట్ అన్నీ ఉన్నాయి ఫీచర్స్. 15,000లో సూపర్ అనిపించింది. కెమెరా షటర్ ల్యాగ్ కూడా పెద్దగా ఏం లేదు. క్వాలిటీ కూడా ఓకే. నేను కొన్ని బయట అవుట్డోర్ షాట్స్ కూడా కొన్ని ఫొటోస్ అవి తీసి మీకు పెడతాను. అవి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. ఇప్పుడు డిస్ప్లే ఇంకా దాన్ని డ్యువల్ DTS సపోర్ట్ ఉన్న స్టీరియో స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ కూడా ఏదైనా వీడియో ప్లే చేసి యూట్యూబ్ వీడియో మీకు చూపిస్తాను. విన్న తర్వాత సౌండ్ ఇంకా వీడియో క్వాలిటీ ఎట్లా ఉందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. Perfect gift for your loved one. హుషారు వేగం వేగే మోరు ఈ ప్రాంజలి నువ్వే నా దిల్ సే నువ్వే. చూసారు కదా ఫ్రెండ్స్, డిస్ప్లే క్వాలిటీ నాకైతే మస్తు అనిపించింది. కలర్ సాచురేషన్, షార్ప్నెస్, డీటెయిల్, ఇంకా వైట్ బ్యాలెన్స్, ఎవ్రీథింగ్ 14,999కి బెస్ట్ డిస్ప్లే ఉన్న మొబైల్ అని చెప్పొచ్చు. మంచి ప్రీమియం లుక్స్, ఇంకా డ్యువల్ స్టీరియో స్పీకర్స్, అది కూడా మీకు DTS ఆడియో సపోర్ట్ ఉండేసి హైరెజ్ ఆడియో వైర్లెస్ సపోర్ట్ ఉంది. ఇంకా దాని లుక్స్ కూడా బాగున్నాయి. ఇంకా సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పర్ఫార్మెన్స్. ఇది UI వచ్చేసి మీకు iOS 13 తోటి వస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 13 తోటి ఉన్న మొబైల్. ఆ ప్రైస్ రేంజ్కి మీకు ఇది ఎట్లా అనిపించింది కమెంట్ సెక్షన్లో రాయండి. దీని కెమెరా శాంపిల్స్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసేసుకోండి. వీడియో క్లిప్ కూడా ఒకటి పెడతాను, 2Kదే వీడియో క్లిప్ పెడతాను రియర్ కెమెరాది. అది కూడా మీకు కలర్స్ అవి ఎట్లా అనిపించినాయో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా నాకైతే ఓకేనే అనిపించింది కెమెరా క్వాలిటీ కూడా. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా ఓకేనే ఉంది. ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్స్ అంటే ఈ ఫొటోస్, వీడియో క్లిప్ అన్నీ చూసుకున్న తర్వాత ఒక జస్ట్ BGMIది మీకు ఒక గేమ్ ప్లే పెడతాను. నేను చెక్ చేశాను, అది వచ్చేసి HD గ్రాఫిక్స్ పెట్టుకుంటే మీకు అరౌండ్ 30-35 FPS వరకు అట్లా మీరు BGMI ఆడొచ్చు. అంటే ఓకే, క్యాజువల్ గేమింగ్కి ఏం ప్రాబ్లం లేదు, అట్లా కూడా మీరు యూస్ చేయొచ్చు. ఓవరాల్గా 14,999కి నాకు మస్తు మొబైల్ అనిపించింది. ఎందుకంటే 68 వాట్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది కదా. 50% ఫోన్ మీకు 15 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. మంచి కెమెరాస్ ఉన్నాయి, మంచి బాడీ డిజైన్ ఉంది. బ్యాక్లో మీకు RGB లైటింగ్ ఉంది. ఆ లైటింగ్ కూడా ఎట్లా అనిపించింది అది కూడా కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా అట్లనే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఉంటానండి, రేపు వేరే ప్రోడక్ట్ వీడియోతోటి మళ్ళీ కలుస్తా. బాయ్.